స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ వదినమ్మ 8వ భాగం. నవ్యని తీసుకుని సూర్య కోపంగా ఇంటికి బయలుదేరతాడు. ఓ ఒయ్యారి వదినా, ఈరోజు నువ్వు నాకు బాలైపోయావు. మా అన్నయ్య చేతిలో నీకు బడత పూజ జరగబోతుంది. అది నా కళ్ళారా చూసి మనసారా ఆనందిస్తాను అని ఆనందంగా నవ్వుకుంటుంది నవ్య. కోపంగా ఇంటికొస్తాడు సూర్య. వెనకాలే నవ్య కూడా వస్తుంది. మీనాక్షి, దామోదరం హాల్లో కూర్చుని ఉంటారు. అవని అవని అని కేకలు వేస్తాడు సూర్య. అవని బెడ్రూంలో నుండి హాల్లోకి వస్తుంది. ఏంటండి, ఎందుకు అంత కోపంగా ఉన్నారు? నవ్య కాలేజ్లో ఒక అబ్బాయిని ప్రేమించిన మాట నిజమా? ఇదేంటి ఈయన సడన్ గా ఇలా అడుగుతున్నారు? అసలు ఈ అనుమానం ఎందుకొచ్చింది? ఇప్పుడవునని చెప్తే తనని కొడతాడా అనుకుంటూ ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ అవునండి అని అవని అంటుంది. అది విని సూర్య కోపం మరింత ఎక్కువవుతుంది. నవ్య లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకోవటం కూడా నిజమేనా? ఆ మాటకు అవని భయంగా నిజమేనండి అంతే. మరుక్షణమే అవని చెంప చెల్లుమనిపిస్తాడు సూర్య. ఊహించని ఆ చర్యకి అవని షాక్ తింటుంది. నవ్య కళ్ళు చెల్లబడతాయి. లోపలే ఆనందంగా నవ్వుకుంటుంది నవ్య. భర్త తనని ఎందుకు కొట్టాడో అర్థం కాక అయోమయంలో ఉంటుంది అవని. అసలు కొడుకు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక సందిగ్ధంగా చూస్తూ ఉంటారు మీనాక్షి, దామోదరం. నిన్ను నమ్మి నువ్వడిగిన ప్రతిదానికి ఊకొడుతూ ఉంటే నువ్వు చేసిన ఘనకార్యమిదా? నేనేం చేశానండి? ఏం చేశావా? ఈ ఇంటి పరువు పోకూడదని, ఈ విషయం తెలిస్తే మేమెక్కడ బాధపడతామోనని ఈ భారాన్నంతా నీ నెత్తినేసుకుని నువ్వొక్కదానివే ఈ సమస్యను పరిష్కరించాలనుకునే ముందే మా చెల్లి ఇంత చేస్తున్నా తన చెంప పగలకొట్టకుండా మౌనంగా ఉన్నావు కదా. అది విని ఈసారి షాక్ తినటం నవ్యవంతవుతుంది. ఈ దెబ్బ నువ్వు మా చెల్లికి భయం చెప్పకుండా ఉన్నందుకు. ఇదే దెబ్బ నువ్వు మా చెల్లిని మొదట్లోనే కొట్టి ఇంతవరకు రాకుండా తనని దారిలో పెట్టుంటే నేనిప్పుడు నిన్ను కొట్టేవాణ్ణి కాదు. తన భర్త తనను అంతగా నమ్మినందుకు కన్నీటి కళ్లతో అవని కృతజ్ఞతాభావంతో చూస్తుంది సూర్యవైపు. రేయ్, ఏమిట్రా ఇది? అసలేం జరిగింది? అంతా అయోమయంగా ఉంది. చెల్లి ఏం తప్పు చేసిందని నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావు? అసలు దీనికి కారణం మీరు. తల్లి తండ్రి కదా, మిమ్మల్ని ఏమీ అనలేను అని సూర్య చెల్లివైపు తిరిగి, చెల్లెలివి కదమ్మా, అందుకే నిన్ను కొట్టలేక మీ వదిన్ని కొట్టాను. ఆ మాట విన్న దామోదరం, ఏంట్రా సూర్య, ఏంటి నువ్వు చెప్పేది? ఇదంతా నిజమా? నవ్య పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుందా? నిజంగానే చెల్లి అలా చేయాలనుకుందా? లేక నీ భార్య నీకు లేనిపోనివి చెప్పి నీ మనసు మార్చేసి నవ్యని తిట్టిస్తుందిరా సూర్య? ఇంకాపమ్మా, కాస్తిప్పటికైనా ఆ నిద్ర కళ్ళు తెరిచి నిజం తెలుసుకోండి. మీ కోడల్ని అర్థం చేసుకోకుండా తన మీద పంతానికి పోయి చెల్లి చెప్పినవన్నీ నమ్మేసి చివరికి చెల్లి జీవితాన్ని తన చేతులారా తానే నాశనం చేసుకునే స్థితికి మీరు కూడా తోడయ్యారు. నాకేమీ ఈ విషయం అవని చెప్తే తెలియలేదు. తన నోటితో తానే స్వయంగా మన నవ్య చెప్పింది. కాని ఆ తప్పు అవనే తనతో చేయించింది అన్నట్టు నాతో చెప్పి అవనిపై నిందవేసి నాకు అవని మీద కోపం వచ్చేలా చేసి అవనిని బయటకు గెంటించేయాలి అనుకుంది. చూడు నవ్య, నువ్వు చెప్పింది విని నమ్మానని అనుకున్నావేమో. మీ వదిన మనస్తత్వమేంటో నాకు బాగా తెలుసు. తను ఎప్పుడూ ఇలాంటి తప్పుడు సలహాలివ్వదు. మీ వదిన మీద ఉన్న పిచ్చి అనుమానాలతో ఇలాంటి పని చెయ్యబోయావు. ఆ రోజు ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి బయలుదేరింది నువ్వు రహస్యంగా పెళ్లి చేసుకోవడానికే కదా. కాకపోతే ఇదంతా తెలిసినా అవని ఈ విషయం మాకు తెలిస్తే నిన్నెక్కడ అసహ్యించుకుంటామోనని తన తెలివితో ఆ ప్రయాణాన్ని ఆపింది. ఇంకో మాట, నేను మీ వదిన పేరు మీద రాసిన ఆస్తిని మళ్లీ మీ వదిన నా పేరు మీద రాసేసింది. కేవలం నీ అంతట నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోకుండా ఉండటం కోసమే, మరోసారి అలాంటి ఆలోచన చేయకుండా ఉండటం కోసమే మీ వదిన ఆస్తి తన పేరు మీద రాయించుకుంది. అది విన్న నవ్య తాను చేసిన తప్పుకి ఏమీ మాట్లాడలేక మౌనంగా అలాగే ఉండిపోతుంది. ఇక కూతురు కూడా ఏమీ మాట్లాడకపోయేసరికి తప్పంతా కూతురుదే అని అర్థమైన దామోదరం, మీనాక్షి కోపంగా, ఎంత పని చేయబోయేవే నవ్య? పైగా మాకు అబద్ధం చెప్పి ఎళ్ళి ఈ ఇంటి పరువు తీయాలనుకున్నావా? ఏంటి నవ్య నువ్వు చేసింది? రేపు నలుగురిలో మేం తలెత్తుకుని ఎలా తిరుగుతామనుకున్నావు? నీకేమైనా ఇంట్లో సమస్యుంటే మాకు చెప్పాలి.
పెద్దవాళ్ళం మేము ఉన్నాంగా. ఆ మాటలకు ఏదో వదినని ఇరికిద్దామనుకుంటే తిరిగి తానే తిట్లు తినాల్సిన పరిస్థితి వచ్చినందుకు నవ్య ఇప్పుడు తాను ఏం మాట్లాడినా అందరూ తననే అంటారని ఆలోచించుకొని, నన్ను క్షమించండి నాన్న. అమ్మా, ఏదో తెలియక తొందరపడి అలాంటి ఆలోచన చేశాను. ఇంకెప్పుడూ అలా చేయను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నవ్య. కోడలు చేసిన పని మంచిదే అయినా అంత జరిగినా కూడా అవనిపై ఏదో ఒక మూల ఉన్న అనుమానంతో అవనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతారు దామోదరం, మీనాక్షి. తన ప్రయత్నాలన్నీ వృధా అవటంతో ఆ రోజు నుంచి నవ్య తన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మరలా తన అన్నయ్య ఎక్కడ తిడతాడోనని భయపడి చదువుపై దృష్టి పెడుతోంది. రోజులు గడుస్తూ ఉంటాయి. నవ్య డిగ్రీ కంప్లీట్ చేస్తుంది. ఒకరోజు అవని కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. నమస్కారం బాబాయ్ గారు. కిరణ్ తండ్రైన జనార్దన్, ఎవరమ్మా నువ్వు? ఆ విషయం మీ అబ్బాయిని అడగండి. ఎవర్రా అమ్మాయి? నిన్నడగమంటంది. తను నీకెలా తెలుసు? ఆ మాటకి కిరణ్ నీళ్లు నములుతాడు. పాపం, మీ అబ్బాయి భయపడుతున్నట్టున్నాడు. మా అమ్మాయిని ప్రేమించేటప్పుడు లేని భయం ఇప్పుడెందుకు కిరణ్? ప్రేమించటమేంటి, భయపడ్డమేంటి? ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ అబ్బాయి మా ఇంటమ్మాయి ప్రేమించుకుంటున్నారు బాబాయ్ గారు. వాళ్ళకి పెళ్లి చేసేస్తే బావుంటుందని మీతో మాట్లాడ్డానికి వచ్చాను అని జరిగిన అన్ని విషయాలు వివరిస్తుంది అవని. నన్ను క్షమించండి నాన్నా, ఆవిడ చెప్పేది నిజమే. నా ప్రేమ విషయం మీతో చెప్పటానికి నాకు ధైర్యం సరిపోలేదు. అందుకే మీతో చెప్పలేకపోయాను. ఇదంతా విన్నాక ఇందులో మా అబ్బాయి తప్పులేదని నేను అనలేనమ్మా. ఇంత జరిగాక వాళ్ళిద్దరూ ఇష్టపడ్డాక మేంమాత్రం కాదంటే ఏం బావుంటుంది? మా అబ్బాయికి చదువు పూర్తయింది, జాబ్ కూడా వచ్చింది. ఎలాగో పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాం. అదేదో వాడిష్టపడ్డ అమ్మాయితో పెళ్లి చేస్తే వాడు సంతోషంగా ఉంటాడు కదా. అందుకే ఒక మంచి రోజు చూసుకుని మీ ఇంటికొస్తాం. బాబాయ్ గారు, నాదొక చిన్న విన్నపం. ఇది ప్రేమ వివాహంలా కాకుండా పెద్దలు కుదిర్చిన సంబంధంలాగా ఉండాలి. అలాగే మీరు కూడా పెళ్లి చూపులకి రావాలి. ఎందుకమ్మా? మా ఇంటి ఆడపిల్ల ప్రేమదోమ అంటూ కాలేజీలో తిరిగిందని మా ఊర్లో తెలియడం మా అమ్మాయి వ్యక్తిత్వానికి మచ్చగా ఉంటుంది. మాది పల్లెటూరు కదా, జనం రకరకాలుగా చెవులు కొరుక్కుంటారు. ఇంతకీ నువ్వు అమ్మాయికి అక్కవా తల్లి? లేదండి, వదినని. ఏంటి వదినవా? అని ఆశ్చర్యపోతారు జనార్దన్, జానకి. ఎందుకండి అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఆడపడుచుల జుట్టు ఎప్పుడు దొరుకుతుందా, ఒక ఆట ఆడుకుందాం, వాళ్ళని నవ్వుల పాలు చేద్దామని ఆలోచించే వదినలున్న కాలమమ్మా ఇది. అలాంటిది ఈ కాలంలో కూడా నీలాంటి వదిన ఉందంటే నమ్మలేకపోతున్నాం. మీ ఆడపడుచు చాలా అదృష్టవంతురాలు. మీ కాబోయే కోడలనండి బాబాయ్ గారు, నా మనసుకి సంతోషంగా ఉంటుంది. ఓ విధంగా మా అబ్బాయి సంతోషం కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నా ఇప్పటి వరకు నాక్కూడా మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకోటానికి కాస్త అయిష్టంగానే ఉందమ్మా. ఎందుకంటే నాకీ ప్రేమ పెళ్ళిళ్ళంటే నచ్చవు. అలా అని మేం ప్రేమ పెళ్ళిళ్ళకి వ్యతిరేకం కాదు. ఈ కాలం పిల్లలు ప్రేమ గోలలో పడి చదువు, బాధ్యతల్ని, పెద్దవాళ్ల పరువు గురించి మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంటున్నారు. అందుకని. కాని ఇప్పుడు నీతో మాట్లాడాక మీ ఆడపడుచుని మా కోడలిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకున్నాం అని జనార్దన్ అనటంతో అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కిరణ్, మరొక చిన్న విషయం. నేనొచ్చి మాట్లాడినట్టు నవ్యకి తెలియనివ్వకు. తనకి నేనంటే పడదు, నీకు తెలిసే ఉంటుంది కదా. తెలుసక్కా. నా మీద కోపంతో నేను మాట్లాడిన సంబంధం చేసుకోనని మొండికేస్తుంది. కాబట్టి నీకుగా నువ్వే మీ అమ్మా నాన్నతో సంబంధం మాట్లాడడానికి వచ్చినట్టు ప్రవర్తించు. సందర్భం వచ్చినప్పుడు నిజం తనకే తెలుస్తుందిలే. అలాగే అక్క. నీ మరదలకి నువ్వంటే కోపం ఉన్నప్పటికీ అది పక్కన పెట్టి ఏమాత్రం పట్టించుకోకుండా మనస్ఫూర్తిగా తనకి మంచి చేయాలని చూస్తున్నావమ్మాయి. నువ్వు నాకు బాగా నచ్చావు. థ్యాంక్స్ పిన్నిగారు. వెళ్ళొస్తాను బాబాయ్ గారు. మంచిదమ్మా. అక్కడ్నుంచి అవని వెళ్ళిపోతుంది. ఒక మధ్యవర్తి ద్వారా ఒకరోజు పెళ్లిచూపులకి కిరణ్ తన తల్లి తండ్రితో నవ్య ఇంటికొస్తాడు. కాని కట్న కానుకలు మాట్లాడుకునే సమయానికి కిరణ్ తల్లిదండ్రులు ఎక్కువ కట్నం కావాలని అడుగుతారు. సూర్య తన చెల్లెలికి ఇవ్వాలనుకున్న కట్నం కన్నా ఎక్కువ కట్నం మగపెళ్లివారు అడగటంతో ఆలోచనలో పడతాడు సూర్య. అది గమనించిన అవని, ఏవండి ఒకసారి పక్కకొస్తారా అని అనటంతో పక్కకు వెళ్తాడు సూర్య. ఇక ఈ పెళ్లి జరగదులే. ఎందుకు నెగటివ్గా ఆలోచిస్తావు నవ్య?
నీకు తెలీదు ఆవిడ గారి గురించి. చూడు కిరణ్, మీరడిగినంత కట్నం కాకుండా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు మీ వాళ్ళకిష్టమైతే ఈ పెళ్లి జరుగుతుంది. లేదంటే ఎవరి దారి వాళ్ళని చూసుకుందాం. నువ్వనుకుంటున్నట్టు ఏమీ కాదు. మీరడిగిన కట్నం ఇవ్వడానికి ఆవిడ సెసే మీరు ఒప్పుకోదు. అందుకే మా అన్నయ్యని పక్కకి పిలిచింది అని లేచి వెళ్ళబోతుంది నవ్య. ఇక నిజం చెప్పక తప్పదనుకుంటాడు కిరణ్. నవ్య, నీకొక విషయం తెలుసా? అసలు ఈ పెళ్లి చూపులు జరగటానికి కారణమే మీ వదిన, నేను కాదు అని అవని వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడిన విషయం వివరిస్తాడు కిరణ్. అది విని నవ్య, మీనాక్షి, దామోదరం ఆశ్చర్యపోతారు. నిజమా? అవునమ్మా, నిజమే. మీ వదిన చాలా మంచిదమ్మా. తనకి నువ్వంటే చాలా ఇష్టం. నీ జీవితం బాగుండాలని ఎంతో తపన పడుతుంది. అది విని అయోమయంలో ఉండిపోతారు మీనాక్షి, దామోదరం. నవ్య కళ్ళ వెంట కన్నీళ్ళొస్తూ ఉంటాయి. తన వదినకి క్షమాపణ చెప్పాలని తన దగ్గరికి వెళ్తుంది నవ్య. నవ్య వెంటే మీనాక్షి, దామోదరం కూడా వెళ్తారు. అప్పుడే సూర్య, అవని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటండి, సంబంధానికి ఓకే చెప్పకుండా ఆలోచిస్తున్నారు? వాళ్ళు బోలెడంత కట్నం అడుగుతున్నారవని. మన స్తోమతకది ఎక్కువ. అయితే ఏంటి, మంచి కుటుంబం, మన నవ్య జీవితం బావుంటుంది. నిజమే, కానీ మన స్తోమతను కూడా చూసుకోవాలి కదా. అంత మంచి సంబంధం వదులుకోవద్దండి. పైగా మన నవ్య, కిరణ్ ప్రేమించుకున్నారు. వాళ్ళడిగిన కట్నం ఇచ్చి పెళ్లి చేద్దాం. అంతా నవ్యకే కట్నంగా ఇచ్చేస్తే రేపు మన పిల్లలకి మనకి ఏమీ మిగలదు కదా అవని. ఏవండి, ఇదే మన అమ్మాయి అయితే మనం ఇలాగే ఆలోచిస్తామా? ఎంతైనా ఇచ్చేసి పెళ్లి చేస్తాం కదా. తన జీవితం బావుండాలని. నవ్య కూడా మనకి బిడ్డే. ఆ మాటకి తలుపు దగ్గర నిలబడి చూస్తున్న నవ్య కళ్ళ వెంట కన్నీళ్ళొస్తూ ఉంటాయి. అత్తామామకి కూడా కోడల్ని తప్పుగా అర్థం చేసుకున్నామనే బాధ వాళ్ల మొహంలో కనిపిస్తుంది. మనకి ఇంకా పిల్లలే పుట్టలేదు. వాళ్ళు పుట్టి పెరిగి పెళ్ళిడికొచ్చేసరికి సంపాదించుకున్నాలేండి. మా చెల్లి నిన్ను తిడుతుంది. నీ మాట విందు. నువ్వంటే అసహించుకుంటుంది. అయినా కూడా నీకొంచెం కూడా తనపైన కోపం లేదా? తను చిన్నపిల్ల, నేనన్నీ తెలిసిన దాన్ని. నేను కూడా తనలాగే ప్రవర్తిస్తే తనకి నాకు తేడా ఏముంది చెప్పండి? రేపు నా కడుపున పుట్టిన బిడ్డలు నన్ను అలానే అసహించుకుంటే నేను వదిలేసుకుంటానా? అర్థం చేసుకుంటాను కదా. నవ్య విషయంలో కూడా అంతే. అదంతా వింటున్న నవ్య మనసంతా పశ్చాత్తాపంతో భారంగా మారిపోతుంది. ఆ బాధను మోయలేకపోతుంది. పరిగెత్తుకుంటూ వచ్చి వదినను వాటేసుకుని ఏడుస్తుంది. నన్ను క్షమించుదిరా, నిన్ను అర్థం చేసుకోలేపోయాను. నానా మాటలన్నాను. నువ్వెంత మంచిదానివి. నీలాంటి వదిన నేనిన్నాళ్ళు అపార్థం చేసుకున్నాను. ఏంటిది నవ్య, చిన్నపిల్లలాగా? ఊరుకో, నాకు నీ మీద ఏ కోపం లేదు. మమ్మల్ని క్షమించమ్మా కోళ్ళ. పెద్దదన్నయ్యుండి కూడా తప్పుగా ఆలోచించాను. నీ అంత పెద్ద మనసు నాకు లేకుండా పోయింది. ఈ ఇంటి పరువుని నిలబెట్టావమ్మా కోడలా. నీలాంటి కోడలు దొరకటం మా అదృష్టం. నిన్ను అపార్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించమ్మావని అని దామోదరం అంటూ ఉండగా అప్పుడే అక్కడికొస్తారు భ్రమరాంబ, రేణుక భర్త సురేష్. మావయ్య గారు, ముందుగా ఈ అపార్థాలన్నిటికీ కారణమైన నన్ను, మా అమ్మని మీరంతా క్షమించాలి. ఇందులో మీ ఎవరి తప్పు లేదు. మేం ఆ రోజు పెళ్లి మండపంలో చేసిన పొరపాటు వలన ఈ అపార్థాలన్నీ చోటు చేసుకున్నాయి. కాని నా చెల్లెలు మాత్రం ఇవేమీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు నా జీవితం కూడా బాగుపడేలా చేసింది అంటుంది రేణుక. చాలా రోజుల తర్వాత తన అక్కా బావ కలిసి రావటం చూసిన అవని చాలా సంతోషపడుతుంది. అక్కా, నిన్ను బావనిలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందక్కా. ఇదంతా నీ పుణ్యమే అవని. నాకు చెల్లెలివే అయినా తండ్రి స్థానంలో నిలబడి నా కాపురాన్ని నిలబెట్టావు. అవునవని, మా ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగించి మా ఇద్దరిని ఒకటి చేసినందుకు నీకు సూర్యకి కృతజ్ఞతలు చెప్దామని వచ్చా. థ్యాంక్యూ అవని, థ్యాంక్యూ సూర్య అని అంటాడు సురేష్. అయ్యో, మనలో మనకి ఎందుకు బ్రదర్ ఈ ఫార్మాలిటీస్? మీరు నాకు తోడబుట్టకపోయినా నాకు అన్నయ్యే కదా, మనమంతా ఒకటే అని సూర్య అంటాడు. ఇదంతా చూస్తున్న నవ్యకి తన వదిన మీద గౌరవం మరింత పెరుగుతుంది. వెంటనే నవ్య అవనితో ఇలా అంటుంది. వదినా, ఇక ఈ రోజు నుంచి నీ మాటకెదురు చెప్పను. నువ్వు ఏం చెప్తే అదే వింటాను. నువ్వెలా అంటే అలాగే. నాకు నీ ప్రేమ చాలు. నా వల్ల మీరు ఫ్యూచర్లో ఇబ్బంది పడకూడదు. వాళ్ళడిగినంత కట్నం ఇవ్వద్దు. ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే లేదు. మేమెక్కువ కట్నం ఎవరికిస్తున్నాం? నా మరదలకే కదా. నా మరదలు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టు కాదా ఏంటి? ఆ విషయాలన్నీ మాకొదిలేసి జరగబోయే నీ పెళ్లి గురించి ఎంచక్క కలలు కంటూ ఉండు అని అవని అంటుంది. కాని అప్పుడే కిరణ్ ఇలా అంటాడు. అమ్మయ్యా, అందరికీ అపార్థాలు తొలగిపోయాయి కాబట్టి మీకో విషయం చెప్పాలి.
అదేంటంటే ముందుగా అవని అక్క, సూర్యబాబు గారు, మీరు నన్ను క్షమించాలి. ఎక్కువ కట్నం అడిగి మిమ్మల్ని కంగారు పెట్టాను. కిరణ్ ఏం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తారు దామోదరం, మీనాక్షి, నవ్య. ఎందుకంటే నవ్య విషయంలో అవని అక్క ఎంత తాపత్రయపడుతుందో, అవని అక్క మంచితనమేంటో నవ్య తన కళ్ళారా చూసి అర్థం చేసుకుంటుందని, అసలు మా అమ్మా నాన్న కట్న కానుకల గురించి మాట్లాడొద్దని చెప్పినా వాళ్ళను ఒప్పించి వాళ్లతో ఎక్కువ కట్నం కావాలని అబద్ధం చెప్పించాను. అవును బాబు, మాకు ఏ కట్న కానుకల మీద పెద్ద ఆశ లేదు. వచ్చే కోడలు మా కుటుంబంలో కలిసిపోయి అందరితో కలిసిమెలిసి ఉంటే అంతే చాలు అనుకున్నా. అవునవని, కిరణ్ చెప్పాడని మేమలా అడిగాం. మీరవేమీ ఆలోచించకుండా మీ అమ్మాయిని మా ఇంటికి కొడలుగా పంపించండి, అంతే చాలు అని అనటంతో అక్కడున్న అందరూ చాలా సంతోషిస్తారు. కట్నం ఆశించకపోవటం మీ మంచితనం బాబాయ్ గారు, కాని మాకున్న దానిలో మేమివ్వాల్సిన కట్న కానుకలు పెట్టి మా ఇంటమ్మాయిని పంపించడం మా బాధ్యత పిన్నిగారు అని చెప్పి నవ్యకి, కిరణ్కి పెళ్లి కుదిర్చి ముహూర్తాలు పెట్టుకుంటారు. మరునాడు స్పందనని కలవటానికి వెళ్తుంది నవ్య. కంగ్రాట్స్ నవ్య, అనుకున్నది సాధించావు. లేదు, ఇది నేను సాధించుకున్నది కాదు, మా వదిన నాకు పెట్టిన భిక్ష. నువ్వు మీ వదిన పట్ల అలా ప్రవర్తించడానికి నా ప్రమేయం కూడా ఉంది నవ్య. వదినలందరూ ఒకేలా ఉంటారనుకుని పొరపాటుపడి నిన్ను మిస్గైడ్ చేశాను. రియల్లీ మీ వదిన గ్రేట్. నువ్వు చాలా లక్కీ. అలాంటి వదిన నాక్కూడా ఉండుంటే ఎంత బావుండేదో అని అంటుంది స్పందన. అయిందేదో అయిపోయిందిలే స్పందన, నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి అని చెప్పి కాసేపు మాట్లాడుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది నవ్య. అనుకున్న ముహూర్తానికి అంగరంగ వైభవంగా నవ్యకి, కిరణ్కి పెళ్లి జరిపిస్తారు. నవ్య తల్లి, తండ్రి, అత్తామామ, ఆ తర్వాత అన్నా వదినల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది. కిరణ్, మా ఇంటి ఆడపిల్లని కష్టం రాకుండా కన్నీళ్లు పెట్టించకుండా చూసుకోవాలి. తన పట్ల వదిన చూపిస్తున్న ప్రేమకి చాలా ఆనందపడిపోతుంది నవ్య. అలాగే అక్క, కాని ముందు మీ ముద్దుల ఆడపడుచు కారణంగా నేనేడవకుండా ఉంటే అంతే చాలు అని నవ్వుతూ అంటాడు కిరణ్. దాంతో అందరూ నవ్వుకుంటారు. పెళ్లితంతు ముగిశాక అత్తారింటికి వెళుతూ నవ్య తన సంతోషానికి కారణమైన తన వదిన వైపు చూస్తూ, కేవలం నువ్వు నాకు వదిన మాత్రమే కాదు, మా అమ్మ తర్వాత అమ్మవి, వదినమ్మవి అని అనుకొని మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటుంది నవ్య. ఇది మన వదినమ్మ కథ. మీకు కూడా ఇంతే మంచి వదినమ్మ ఉందా? ఉంటే మీ వదినమ్మకి ఈ కథని షేర్ చేసుకోండి, మీ స్నేహితులతో కూడా పంచుకోండి. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ మీ ముందుకొస్తాం. నమస్తే.